హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతానికి షార్ట్ నోటీస్ మాత్రమే మనకు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 2140 వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో 1723 వేకెన్సీ మేల్ క్యాండిడేట్స్ కి అండ్ 417 వేకెన్సీస్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్ బేసిక్ శాలరీ మనకి 21,700 నుంచి 69,100 వరకు మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హై పేయింగ్ జాబ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇవి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్. అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో షార్ట్ నోటీస్ లో మనకి కేవలం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనమైతే ఇప్పుడు ప్రీవియస్ గా ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారాగా మనం ఎలిజిబిలిటీ కండిషన్స్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాము. వన్స్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఫుల్ లెంత్ నోటిఫికేషన్ ద్వారాగా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మరొకసారి మీకైతే నేను ప్రెజెంట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా మనము డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో ఓవరాల్ గా మనము ఓవర్ వ్యూ చూసినట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ ట్రేడ్మెన్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. 2140 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారాగా ఫిల్అప్ చేస్తున్నారు. అప్లికేషన్ మోడ్ మనకి ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి రిటర్న్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ అండ్ అలానే మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారాగా క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ మనం చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. పోస్టింగ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడైనా పోస్టింగ్ అనేది రావచ్చు. అండ్ శాలరీకి సంబంధించి చూసినట్లయితే మనకి బేసిక్ శాలరీ 21,700 నుంచి 69,100 వరకు ఉంది. అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ వన్స్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకైతే తెలుస్తాయి. సో ప్రెసెంట్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని చెప్తున్నాను. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఫుల్ లెంత్ నోటిఫికేషన్ ద్వారాగా మీకు మరొకసారి అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ మరొకసారి ఇక్కడ చూద్దాము. సో మినిమం ఏజ్ 18, మాక్సిమం 25 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. రికగ్నైజ్డ్ బోర్డ్స్ ద్వారాగానే మీరు ఇక్కడ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఓపెన్ లో మీరు 10th క్లాస్ అనేది చదువుకుని ఉన్నట్లయితే మీరు చదువుకున్న బోర్డు అనేది ఖచ్చితంగా స్టేట్ కి సంబంధించి కానీ సెంట్రల్ కి సంబంధించి కానీ మనకైతే ఖచ్చితంగా రిజిస్టర్డ్ బోర్డ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు తెలంగాణ నుంచి అయినా, ఏపీ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి మీరు అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రిజర్వేషన్స్ కూడా మీకు వర్తిస్తాయి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ కి సంబంధించిన డీటెయిల్స్. సో మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ 70 to 80 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అండ్ ఫీమేల్ హైట్ 155 సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇక్కడ హైట్ లో మనకి రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. ఎస్టీ క్యాండిడేట్ మేల్ అయినట్లయితే 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ 70 to 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 148 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్. క్యాండిడేట్స్ 1 మైల్ రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది 8 minutes లో. అండ్ అలానే హై జంప్ వచ్చేటప్పటికి మనకి 3 feet 6 inches మనమైతే జంప్ చేయాల్సి ఉంటుంది. 3 attempts అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాంగ్ జంప్ చూసినట్లయితే మనకి 11 feet జంప్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 3 attempts అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తం మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి ఫ్రెండ్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్ గాను. ఆ తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్ గాను. అండ్ ఆ తర్వాత మనకి అనలిటికల్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ కి. అండ్ అలానే మనకి ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి మన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రెండిట్లో మనం ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్ గాను. టోటల్ 100 మార్క్స్ కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 hours టైం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారాగా మనకు తెలుస్తుంది ఏంటి అన్నట్లయితే 100 రూపీస్ ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్స్. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే మనకి ఇక్కడ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగానే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అప్లికేషన్ లింక్స్, ఫీజ్ పేమెంట్ లింక్స్ అండ్ అలానే అదర్ ఇంపార్టెంట్ లింక్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇప్పుడున్న షార్ట్ నోటీస్ ప్రకారంగా నేను మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.